మనకి రెండో నెల ఇవాళ రఘువంశం ద్వితీయ సర్గ 49వ శ్లోకం. 29. అథైకధేనోరపరాధచండాత్ గురోః కృశానుప్రతిమాద్విభేషీ శక్యోऽస్య మన్యుర్భవతా వినేతుం గాః కోటిశః స్పర్శయితా ఘటోऽధ్नीः. అథైకధేనోరపరాధచండాత్ గురోః కృశానుప్రతిమాద్విభేషీ శక్యోऽస్య మన్యుర్భవతా వినేతుం గాః కోటిశః స్పర్శయితా ఘటోऽధ్नीः. శ్రీదేవి గారు చదవండి. చదువుతారా శ్రీదేవి గారు? కదా చదవండి. వచ్చాను. ఏంటి అట్లా ఉన్నారు? చదువు. డల్గా ఉన్నారు ఏమిటి? చదవండి. నేను చదివితే తప్పులు ఇస్తాయండి. ఉమ్, సరే చదువుతాను. अथैकधेनोरपराधचण्डात् गुरोः कृशानुप्रतिमाभिवेशी शक्योऽस्य मन्युर्भवताः विनेतुं घाकोटिस्पर्श यथा घटोऽग्नि భవతా अधैक భవతా आम्, విసర్గ भवता भवता अरे अथैकधेनोरपराधचण्डात् गुरोः कृशानुप्रतिमाभिवेशी शक्योऽस्य मन्युर्भवता विनेतुं गाः कोटिसस्पर्शयता घटोऽग्निः కోటిశ టీకి దీర్ఘం లేదు. గా కోటిశ స్పర్శయిత ఘటోతి. कोटिसस्पर्शयता టీ దీర్ఘం అయితే గురువు అక్కడ ఛందస్సు దెబ్బతింటుంది. కోటి కిటకారం స్థానం లఘు. गाः कोटिस स्पर्शयता घटोऽग्निः ఉమ్. ఈ ఇంద్రవజ్రతో తగడం మొదలు. ఛందస్సామని అర్థాలు తాత్పర్యాలు అన్ని దెబ్బతింటాయి మొదలు. అదే అదే. ఛందస్సు ఆలోచిస్తూ అవును, అవును. అంటే అందువరకే అంటే చదువుతుండే కదా ఒక్కోసారి ఏదో మనం పొరపాటు చదువుతూ వెంబడే అది ఛందస్సు గుర్తు చేస్తుంది. ఇక్కడ సరిలేదు పదాన్ని మనం అదే శ్లోకాలు. చంద్రకుమార్ గారు చదువుతారా? అంటే వారు अथैकदेनोरपराधचण्डात् गुरोः कुशानुप्रतिमाद्विवेशि शक्योऽस्य मन्युर्भवता विवेतुं गाः कोटीश स्पर्शयता घटोऽग्नि టీ దీర్ఘం లేదు. కోటిశ అండి. అక్కడ రసం కూడా పడలేదు కూడా రసం ఉన్నది. अथैकदेनोरपराधचण्डात् गुरोः कृशानु प्रतिमाद्विवेशि शक्योऽस्य मन्युर्भवता विनेतुं गाः कोटिशः स्पर्शयता घटोऽग्निः. లక్ష్మి గారు శ్లోకాన్ని పదవిభాగం చేస్తారా? గురువు గారు శ్రీ గురుభ్యో నమః. అథైకధేనో ధేనో ప్రపరాధచండాత్ గురోః కృశాను ప్రతిమాద్వివేషీ శక్యోస్య మన్యుర్భవతా వినేతుం గాః కోటిశ స్పర్శయతా ఘటోऽగ్ని అథైకధేనోరపరాధచండాత్ గురో కృశాను ప్రతిమాద్విభేషీ శక్యోస్య మన్యుర్భవతా వినేతుం గః కోటిశ స్పర్శత యథా ఘటోऽగ్ని. పదవిభాగం. అథః ఏకధేనో అపరాధచండాత్ గురోః కృశాను ప్రతిమాత్ బిభేషి శక్యః అస్య మన్యుః భవతా వినేతుం గాః కోటిశః స్పర్శయతా ఘటోऽగ్నిః.
నీ ఘటోద్ని. ధీహి దీర్ఘం ఉంది. శైలజ గారు చెప్పగలుగుతారా పదం? మీరు డిస్టర్బ్ లేదు కదా? చిన్నగా పర్వాలేదు. చెప్పండి. అధైక్యధైనోరపరాధచండాత్ గురోః కృశాన్ ప్రతిమాన్ విదేశీ కట్ సఖ్యోస్య మన్యుః భవతా వినేతుం గాః కోటిసః స్పర్శయతా ఘటోऽగ్నిः అధైక్యధైనోరపరాధచండాత్ గురోః కృశాన్ ప్రతిమాన్ విదేశీ సఖ్యోస్య మన్యుః భవతా వినేతుం గాఃకోటిసః స్పర్శయతా ఘటోऽగ్నిः అధ అవ్యయం ఏకధేనోః ఏకధేనుభ్యాం ఏకధేనుభ్యः ఏకధేను శబ్దः ఉకారాంత పుల్లింగం పంచమే ఏకవచనంతः अपराधचण्डात् अपराधचण्डाभ्याम् अपराधचण्डेभ्यः अपराधचण्डशब्दः अकारान्तपुल्लिङ्गं पञ्चमे एकवचनान्तः गुरोः गुरुभ्यां गुरुभ्यः गुरुशब्दः उकारान्तपुल्लिङ्गः पञ्चमे एकवचनान्तः वृषानुप्रतिमात् प्रतिमाभ्यां प्रतिमेभ्यः वृषानुप्रतिमत् शब्दः अकारान्तपुल्लिङ्गः पञ्चमे एकवचनान्तः बिभेषि क्रियापदं बिभेषि बिभेदः बिभेद ఈ బి భయే జుహా ధాతు వర్తమానే లట్ పరస్మైపదే మధ్యం పురుష ఏకవచనాంతः సఖ్యः సఖ్యౌ సఖ్యాः సఖ్య శబ్దः అకారాంత పుల్లింగः ప్రథమైకవచనాంతः అస్య అనయోః ఏనయోః ఏషాం ఇదం శబ్దः మకారాంత పుల్లింగः షష్ఠైకవచనాంతः మన్యుః మాన్యుః మన్యవः ఉకారాంత పుల్లింగः ప్రథమైకవచనాంతः భవతా భవద్భ్యాం భవద్భిః భవత్ శబ్దः తకారాంత పుల్లింగः తృతీయైకవచనాంతः వినేతుం తుమనంత అవ్యయం గాం గావౌ గాః గో శబ్దः ఓకారాంత స్త్రీలింగः ద్వితీయైక బహువచనాంతः కోటిసః తస్ప్రత్యయాంత అవ్యయం స్పర్శయత స్పర్శయద్భ్యాం స్పర్శయద్భిః స్పర్శయత్ శబ్దः తకారాంత పుల్లింగः తృతీయైకవచనాంతः ఘటోద్నిః ఘటోద్నౌ ఘటోద్నీః ఘటోద్ని శబ్దः ఈకారాంత స్త్రీలింగः ద్వితీయ బహువచనాంతः. అంతే కదా. చాలా పర్ఫెక్ట్ అండి. ఘటోధ్ని ఘటోధ్నియౌ ఘటోధ్ని అదే కదా? ఘటోద్నేహ ఉకారాల స్త్రీలింగం. ఘటోధ్నీం ఘటోధ్ని ద్వితీయ బహువచనం. ద్వితీయ బహువచనం. ప్రథమలో కూడా సేమ్ కదా. కాదు ప్రథమలో కూడా సేమ్ ఘటోద్ని అయితే ప్రథమ ఏకవచనం. ఘటోద్ని అయితే ప్రథమ ఏకవచనం. అదే గౌడోదిని గౌరీ శబ్దం గౌరీ శబ్దం గౌరీ శబ్దం లాగా గౌరియో గౌరీ గౌరీ. దీంట్లో క్రియాపదాలు విభేషి విభేషి చే అంటే భయ అనేటువంటి ధాతు భయపడుచును. భయపడటం అర్థ ధాతువు నాకు ఈ వర్తమాన కాలం మధ్య పురుష ఏకవచనం. భయపడుతున్నావు అని అర్థం. భవత అనేది భవత అనేది క్రియాపదం కాదు. శక్య ఒకటి ఉంది. ప్రథమైక వచనం శక్య అనేటువంటిది క్రియార్థంలో చెప్పవచ్చు. అంటే ముగింపు వాక్య ముగింపు. అప్పుడు మంచివాడు అన్నప్పుడు క్రియాపదం లేకపోతే మంచివాడు లాగా అన్నట్టు అనమాట. విధంగా వచ్చేస్తుంది. అదొక వాక్యంగా ఇది వాక్యంగా శక్య
స్పర్శయత కూడా వస్తుందా గురువు గారు? స్పర్శయత కాదు, స్పర్శయత కాదు విశేష. కాదు స్పర్శయత ఇది అనేది తృతీయ తృతీయ విభక్తి ఏకవచనంలో అయితేనే కదా, తృతీయ ఏకవచనాలన్నీ ఒక చోట వస్తాయి. శక్య సమర్థం అయినటువంటిది, అయినవాడు. ఏది, అంటే ఎవడు, కహ కహ శక్య అంటే మన్యు. ప్రధాన వ్యక్తి పదాలు ఏమున్నాయి? మన్యు. శక్య పుల్లింగ ప్రధాన వ్యక్తి తృతీయ అదే ప్రధాన పుల్లింగ ప్రధాన ఏకవచనం మన్యు. మన్యు శక్య కోపం సమర్థించాలి. దేన్ని ఏ విధంగాను అంటే వినేతు తొలగించడానికి సమర్థుడు. ఇక్కడ సౌండ్ ఎవరి దగ్గర వస్తుంది? వినేతు మన్యు వినేతుం శక్య, కోపం తొలగించడానికి సాధ్యపడుతుంది అని, సమర్థమైనటువంటిది అని సాధ్యపడుతుంది అని అర్థం. శక్య అంటే శక్య అంటే సమర్థమైనట్టిది. దేనికి సమర్థమైంది? వినేతు తొలగించడానికి. ఎవరి యొక్క కోపము? అస్య. అస్య అంటే ఇతని యొక్క. ఇతడు అంటే ఎవరు? మహర్షి యొక్క. వశిష్ఠి. గురువు యొక్క మహర్షి యొక్క కోపం. గురోహ. ఇంకా పైన అస్యాలో గురోహ వస్తుంది. గురోహో. గురువు అని రెండు వాక్యాలు రెండింటి తీసుకోవచ్చు, అక్కడ ఇక్కడ కూడా. అస్య గురోహో, గురోహో అస్య, ఈ గురువు యొక్క మన్యు వినేతుం శక్య, ఎవరి చేత వినేతుం తొలగించడానికి, అంటే ఎవరి చేత తొలగించబడవచ్చు అంటే భవత, మీ చేత కోపాన్ని తొలగించడానికి కోపం సమర్థమే అవుతుంది. నీ చేత అన్నప్పుడు నువ్వు ఎటువంటి వాడివి? మన భవత తృతీయ భక్తి కదా, కనుక తృతీయ భక్తి పదం స్పర్శయిత. స్పర్శయిత అంటే ఇది నిజంతం. స్పృశతి అంటే తాకుతున్నాడు, స్పర్శతి అంటే తాకింపజేసింది. తాకింపజేయడం అంటే ఇచ్చేటప్పుడు తాకితే ఇక్కడ దానం చేయడం అని అర్థం, వితరణ చేయడం చెప్పబడుతున్నారు. కనుక ఇచ్చేటువంటి వాడివి అని అర్థం. అది నీ చేత అంటే స్పర్శయిత అంటే స్పృశింప చేస్తున్నావు అంటే ఇచ్చేటప్పుడు చేతలు చేయబడి ఇస్తుంటారు కదా, ఇవ్వడం కదా, అట్లా చేయడం కనుక అంటే అక్కడ ఈ స్పర్శయిత అనే దానికి ఇచ్చుతున్నటువంటి నీ చేత. దేన్ని ఇవ్వడం? గాం గావు గాహ గోవుల్ని. ఈ గోవులు ఎట్లాంటివి? ఘటోధ్నీహి. ఉధిని అంటే పొదుగులు, ఘటముల వంటి పొదుగులు కలిగినటువంటి అత్యధికమైన పాలిచ్చేటువంటి గోవుల్ని. అవి ఎంత అంటే కోటిశః. ఈ షస్ప్రత్యయం ఏదైనా ఉందో అది దేనికైనా చేసుకుని దానికి అంటే ఏ శబ్దానికైనా వాడవచ్చు. అన్ని అంటే అర్థం, అన్ని రకాలు, అన్ని విధానాలు. కోటిశః ఒక్క నిమిషం. ఏం చెప్పుకుందాం? ఘటోధినీ కోటిశః ఘటోధ్నీః గాః స్పర్శయిత భవతాం వినేతుం మన్యుః వినేతుం అస్య మన్యుః వినేతుం శక్యః అని మళ్ళీ మనం వరుస క్రమంలో వస్తే అటువంటి ఇవ్వచ్చు అని. అటువంటి యొక్క ఎందుకొరకు అంటే విభేషి, భయపడుతున్నావు కదా, లేదా ఒక అయ్యా కోటిశ అనేది అన్ని సంఖ్యలకు వాడవచ్చు అంటున్నారు కదా. కోట్ల కొలది సహస్ర కూడా అట్లాగే ఎక్కువ అయినప్పుడు వాడతారు. షహ అనేటువంటి దేని కదా వాడు, సహస్రశ కోటిశ. అది సహస్రశ దశశ శతశ అని కూడా అనవచ్చు.
తాదృశ ఆ అని ఆ వాడవచ్చు. శాస్త్రం ఉన్నది అది. తాదృశ వాడుకలో కాదని ఉన్నది. ష అనేటువంటి స్మృతి. కోట్ల కొద్ది ఆవులు ఉన్నాయి అర్థం అవుతుంది. కోట్ల పదది అని అర్థం. అనేక కోటి అనే పదానికి అనేకములైన అని అర్థం అనమాట. అది అంటే అలా అనేకం లేదు అది. ఇక్కడ 1000 లెక్క పెట్టి కోటి అంటే 99 లక్షలే ఉన్నాయని కాదు. నేను కోటి అనే కోటి బహుసంఖ్యాకత్వం సహస్ర కూడా అదే అర్థంలో వస్తుంది. అంతే కోటి అంతే. అనే సహస్ర అవును, వాడతారు. అంటే సహస్ర పురుష ఉండదు. దేవ సహస్ర పురుష అన్నప్పుడు ఉమ్. 1000 తలకాయల నుండి చేతులు ఎట్లున్నాయి 10 ఉన్నాయి అనకుండా 1000 అంటే అనేకమైనటువంటి తలలు. అది అనేకమైన అర్థంలో అక్కడ వాడతారు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదు అని ఇక మీరు చేతుల్లో చెప్పకపోయినా ఇవన్నీ అయితే వచ్చేవి. ఇవి కాదు అన్నట్టు. ఇది శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః అంటే పెద్ద కోటి అక్కడ కోటి ఎన్ని గ్రంథాలు అయితే అప్పుడు రెండో కోట్లో చెప్పలేదు కదా, ఒక మొదటి కోటి మాత్రమే తీసుకున్నారు. ఏ కోట్లో ఏవి తీసుకున్నారు అని కాకుండా ఇదే అటువంటి. ఇప్పుడు ఎందుకొరకు సమర్థించదు అంటే, ఎందుకంటే నువ్వు అంటే నేను ఈ కోపాన్ని తొలగించడానికి ఎందుకొరకు అంటే దానికి చెప్తావు, నువ్వు బిభేషి కలు అన్నమాట. నువ్వు భయపడుతున్నావా, భయపడినట్లయితే అని కూడా చెప్పవచ్చు. బిభేషి చేత్ అని కూడా అనుకోవచ్చు. నువ్వు అథ అని పైన ఉంది. అథ అంటే ఒకవేళ అని అర్థం. అథ అంటే అనంతరం లేదా ఒకవేళ. బిభేషి చేత్ ఒకవేళ భయపడిన వాడవైతే. ఇప్పుడు బిభేషి అనే పదానికి మధ్యమ పురుష ఏకవచనానికి కనుక భయపడుతున్నావు అనేటువంటి పదం అర్థం వస్తున్నది కనుక దానికి త్వం అనే అర్థం మనకు క్రియాపదం కర్తృపదం. ఇవాళ కర్తృపదం ఇక్కడ ఉన్నా లేకపోయినా త్వమే. త్వం బిభేషి నీవు ఒకవేళ భయపడుతున్న వాడవైతే దేనికి భయపడడం, గురువు గారి దేని ఏ కారణం వల్ల భయపడుతున్నావు అంటే కృషాను అపరాధ చండాత్ అపరాధ గురోహో కృషాను. ఎవరి నుండి భయం, భయం అనేటువంటిది భయానికి పంచవిభక్తి ఉండాలి. ఎవరి నుండి భయం వస్తుందో భయశబ్దం స్వస్తి శబ్దం అనేటువంటిది చతుర్థి వాడినట్లుగా. పంచమి అనేటువంటి దానికి భయం అంటే వృక్షాద్ కదా, సర్పభీతి, సర్పం వల్ల భయము, చోరాద్ భయం, చోరుని వల్ల భయం అని చెప్పి చెప్పుకుంటాము సమాసంలో. అట్లా ఇక్కడ భయపడుతున్నావు అంటే ఎవరి వల్ల భయపడుతున్నావు అంటే గురోహో. ఇక్కడ గురువు పంచవిభక్తి, ఇంతకుముందు అస్య షష్ఠీ విభక్తి, కానీ దానికి సంబంధం లేదండి. గురోహో అంటే గురువు వలన భయపడినట్లు. అథ భయభేషి గురోహో అథ భయభేష గురువు అని అంటే ఆ గురువు ఎట్లా అంటే ఎందుకు గురువు అంటే ఆయన ఎట్లాంటి వాడు, అపరాధ చండాత్ అపరాధము చేస్తే చండుడే. అంటే అపరాధం చేత ఆయన తీవ్రమైనటువంటి కోపం గలవాడు, చండత్వము గలవాడు అని అర్థం. ఇంకా ఎట్లాంటి వాడు, దానివల్ల కృషాను ప్రతిమాత్ కృషాను పావకో నలహాని. కృషాను అంటే అగ్ని, మరొక శక్తి కృషాను పావకో నలహాని. ఆ కృషాను అంటే అనే వలే ప్రతిమాత అంటే ఉపమానం, సమానం గలవాడు. ప్రతిమా శబ్దం ఉపమా శబ్దం ఉపమానవాచక అర్థం అనమాట. అగ్ని వలే ఉపమానం గలవాడు, అగ్ని వంటి వాడు, అగ్నితో సమానుడైన వాడు అయినటువంటి గురువు వలన. ఇంకోటి ఎందుకొరకు మరి అంటే ఆయనకు ఉన్నది అథ ఏకధేనోహ ఒకటే ధేను ఉన్నటువంటి వాడు ఆయనకు. ఏక ఏవ ధేను యస్య సహ ఏకధేను అని. ఇక్కడ ఏకధేను శబ్దం అందుకు పుంలింగం అయింది. ఎందుకు ఇది విశేషణం కనుక. పౌరీ సమాసంలో ఉన్నటువంటి పదాలు అక్కడ ఉన్నటువంటి అర్థం కంటే అన్య పదార్థ ప్రధానం కనుక, అన్య పదార్థమైన గురువుకు విశేషణం కనుక, గురువు యొక్క లింగ విభక్తి వచనం ఎట్లా ఉంటే ఆ పదం కూడా అట్లానే విభక్తి వచనాలు ఉంటాయి కనుక ధేను శబ్దం నిజానికి స్త్రీలింగం అయినా కూడా గురు శబ్దం పుంలింగము పంచమి ఏకజం కనుక ధేను శబ్దం కూడా పుంలింగం పంచమేకయుక్తం. అక్కడ ధేను అంటే ధేను అనే అర్థం ప్రధానం కాకుండా ముందు గురువు అనే అర్థం వస్తుంది. ఒకే ధను గలవాడు ఎవరో అతడు. సమాసం ఏకధేను
అంటే నాకు ఒక తెగపడ ఏకాధేను మీరు యశసః షష్ఠి తత్పురుషాలు తెలుగులో బహువ్రీహి లేవు అన్నట్టుగా విన్నాను. ఇది అవునో కాదో నాకు తెలియదు కానీ షష్ఠికి తెలుగులో ప్రధానం ఎక్కువ లేదు, ఆ? సంస్కృత పదాలకే ఎక్కువ అని నేను విన్నాను. ఆ. బద్రి గారు ఏమంటారు కానీ ఏది సార్? షష్ఠీ తత్పురుషము షష్ఠీ తత్పురుషం బహుళ సమాసం ఏంటో లేదు. లేవు లేవు. ఆ. కొలర్ దీంట్లో ఏదో ఉన్నది, సూత్రం ఉన్నది, ఉమ్, చిన్న సూత్రం ఉన్నది. ఉన్నాయి తక్కువ కానీ అదే కొన్ని కొన్ని అదే మాత్రమే కనపడుతుంది అదే చెప్తాడు ఆయన ఉమ్, చిన్న సూరి. కలవాడు కలయామే వస్తే అది ఏ సమాసం అంటే కర్మధారయ బహువ్రీయ బహుళ సమాసం బహుళ సమాసం. అదే అదే దాన్ని బట్టి బహువ్రీహి ఇది బహువ్రీహి అన్ని పదార్థ ప్రాధాన్యం బహువ్రీహి ఇది ఇక్కడ మనం సమాసాలు చెప్పుకోలేదు అంటే బాగుంటాయి కానీ సమయం మనకు కౌముది వీటికి ఆ, సరిపోతాయి. ఇక్కడికి నిజానికి సమాసాలు సందులు ఆ. వస్తుంది. మనం ఈ దీంట్లోకి బయలుదేరాము, కౌముదిలోకి వెళ్ళాం కనుక దాంతో లేకుంటే వాటిని అవును. కూడా సరే ఒకరోజు స్పెషల్గా మనం లేదా ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో సమాసాల గురించి చెప్పుకుందాం. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది నాకు అంతకుమించి. అదే అంటే ఒకసారి మీకు వివరిస్తే దాని మీద దృష్టి ఆ, ఉంటుంది. ఆ. సమాసాల వివరణ నేను ఇప్పుడు ఈ రెండో సెషన్ సమాసాల వివరణ చేద్దాం. దీంట్లో ఏకధేను అయినటువంటి వాడు, ఒకే ధేను కలిగినటువంటి వాడు అపరాధంలో చేస్తే అపరాధం వల్ల మిక్కిలి కోపం పొందేటువంటి వాడు, అట్లానే అగ్ని వలె ప్రజ్వలించేవాడు అంటే కోపం వలన అటువంటి లేదా అగ్నిలోని ప్రకాశం గలవాడు కూడా అటువంటి గురువు వలన నీవు బిభేషి భయపడుతుండేటైతే విభేది చేత్ అప్పుడు ఏం చేయాలి అంటే నీవు సమర్థుడవే, గురువు యొక్క కోపాన్ని నీవు తగ్గించడంలో సమర్థుడైనటువంటి వాడివి అని కింద దానికి ఏం చేయాలి, పరిష్కారం ఏమిటి అంటే నువ్వు చేయగలుగుతావు. ఎందుకు అంటే కోటిశః ఘటోధ్ని కాహ స్పర్శయిత అంటే నువ్వు స్పర్శయిత అంటే సమర్పించేటువంటి వాడు అని అర్థం. కోటి 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 కోట్ల ఒకదే ఒక ఇబ్బంది అయినప్పుడు కోట దాను అప్పుడు ఇబ్బంది కదా ఆయనకు, ఇంకా కోట గోలు ఉన్నప్పుడు ఇంకా ఆయనకి ఇబ్బంది అయింది కనుక సంతోషపడతాడు తప్పిస్తే ఏం కాదు, పోయి ఒక రోజు పోతేవు అని దాని నష్టమేని అనుకుంటాడు కనుక అట్లా అని ఆయన చెప్తున్నాడు. ఇది శ్లోకంలోని భావం. దీంట్లో సందులు ఉన్నాయి, కొంచెం చెప్పండి తొందరగా మన సమయం. రాజయ్య గారు సందులు చెప్పండి. అథ ఏకధేనోః అథైకధేనోః వృద్ధి సంధి ఏకధేనోః అపరాధచండాత్ ఏకధేనోరపరాధచండాత్ విసర్గ సంధి శక్యః అస్య శక్యోస్య ఇత్వాదేశం పూర్వరూప సంధి మన్యుర్భవత విసర్గ సంధి కోటిశః స్పర్శయత విసర్గ సంధి ఇది కూడా అంతే కోటిశ అంతే అది. స్పృశత గా కోటిశ గురోః కృశాను చండాద్ గురోః జస్తసంది చండాద్రోహ అన్నప్పుడు జస్త సంధి అవుతుంది. ప్రతిమాద్ బిభేషి జస్త కూడా సంధి అది ప్రతిమాద్ విభేషి ఎక్కడో ఉమ్, జస్త సంధి అవుతుంది. ఇక్కడ ఈ ఉమ్. మన్యుర్భవత ఇక్కడ విసర్గ సంధి అంతే అంతే. ఘటోధిని కూడా గౌరీ సంధి. ఘటోద్నే గుణ సంధి ఘటోద్ని ఘట ఊధిని ఘటోద్ని ఘట ఇవ ఇది ఊధాంసి యాసాంసాః ఊధాంసి తాః ఊధాంసి ఘటోద్ని ఘట ఊధాంసి ఇవ ఊధాంసి ఘటముల ఊధస్ కుండల ఊధస్ వంటి ఊధస్ అనే పొదుగులు శబ్దానికి కలిగినటువంటి పొదుగు అని అర్థం. ఊధః ఊధ అదే ఘట నపుంసకంగా ఉన్నట్టున్నారు. గౌరీ ఊధ సమాసం. కూడా ఇది సంధి ఉంది కదండి. కృషాను ప్రతివాదం తాను ఒకటే పదం. కృషాను అనే దానికి కృషాను పావకో నలహ అని అగ్ని పేరు. ఇది దానికి వ్యుత్పత్తి చూడాలి. కృషం అనేటువంటి కృషిస్తాడు అని అర్థం గురి.
కృష్యతి తనోకరోతి ఇది కృషానుహు అని ఇచ్చారు. కృష్యతి కృష్యతి అంటే కృషింపజేస్తాడు అని. కృషింపజేసేవాడు కనుక దానికి ఊణ అనేటువంటి ఊణ అనే ప్రత్యయం వచ్చి కృషాను అయింది. అంటే కృషింపజేస్తాడు అని అర్థం. అంటే నేను కృషింపజేస్తే అర్థం ఉన్నా కానీ ఈ ఊన కృషాను ఎందుకు వచ్చిందా అని నేను చూశాను, కానీ దానికి అది ప్రత్యయం అను అనే దానికి అది సంబంధం ఉందా అని నేను కొద్దిగా విచారించగానే అను అనేటువంటిది ఉపసర్గ అట్లాంటిది ఏం కాదు, ఏదో కృషాను అనేటువంటిది. ఇంకా కృషాను అంటే అగ్ని. ఇప్పుడు సమాసాల గురించి మీకు కొంచెం వివరిస్తాను. మీ అందరికీ ఐడియా ఉంటుందనే ఉద్దేశం నేను కూడా అందులో సరే కొంచెం వివరిస్తే బాగుంటుంది కదా. మళ్ళీ ఇప్పుడు సమయం కూడా మనకు దానికి ప్రత్యేకంగా చెప్పే టైం కూడా మనకి అవి ఒక్కొక్కటి విడివిడిగా చెప్పాల్సింది సమయం టైం తీసుకోవాలి. కానీ సమాసాలు ఏమిటంటే సమసనం సమాస అంటారు. అంటే సంక్షిప్తంగా చేయడం. నిజానికి ఈ విడివిడిగా పదాలు నేను దేవుని యొక్క ఆలయమునకు అని, దేవాలయం అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, సమయం చేసుకుంటుంది, నేను దేవాలయం కడుతుంది అంటే విడివిడి పదాలని ఏకపదంగా చేయడం, వాటి యొక్క ప్రత్యయాలు తీసేసి విభక్తి ప్రత్యయాలు తీసేసి ఒక దిగు చేయడం. దాంతో అది ఎంతైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా సంస్కృతంలో అయితే మీకు శ్లోకాలు 2 లైన్లు 3 లైన్ల దాకా కూడా ఒకే పదంతో ఉంటుంది. అనేక సమాసాలు కలిపినటువంటి దీర్ఘ సమాసాలతో సమాస భూయిష్టంగా అంటారు. తెలుగులో కొంచెం అంత బహుశా సాధ్యపడకపోవచ్చు నేను అనుకుంటా. తెలుగు సమాసాల పదాలు అంతా మనకు తెలుగు పదాలు చేయడం వచ్చు. రెండు పదాలు చేయవచ్చు, 3 పదాలు చేయవచ్చు, కానీ చేయరాదు. ఇది అదే సమాస అదే ఆటోతోని కాంచి భూమి సూర్యుడు అన్నప్పుడు అంబర చింబ సరస్వతి మూడు అవును. మూడు పాదాలు సరిపడి చెప్పేస్తాడు, 4 పదాలు. అవన్నీ అలా సంస్కృత అలా పదాలు కదా. కాకుండా అవన్నీ సంస్కృత పదాలే. సంస్కృత పదాలు తెలుగులో కాదు. తెలుగులో కాదు. నేను అంటే తెలుగులో సాధ్యపడకపోవచ్చు ఉండదు. తెలుగులో 2 పదాలు 3 పదాలు చేయవచ్చు బహుశా. అంతే అంతే. నా మాట అని అనుకోండి, ఈ 2 పదాలు తెలుగు పదమే. కానీ పెద్దగా చేయడం ఎక్కువ పదాలతో చేయడం కానీ చేయడం కష్టం. దీంట్లో ఈ 2 అంటే సమాసం అంటే నిజంగా ఒకటి కంటే అధిక 2 కానీ అధికమైన పదాన్ని ఒక చోట చేయడం. మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండవ పదాన్ని పరపదం అంటారు, ఉత్తరపదం అంటారు. ఉత్తరపదం పూర్వపదం, ఉత్తరపదం. ఈ రెండింటిలో ఉన్నటువంటి విభక్తులు ముందు తీసేసి తర్వాత మళ్ళీ చివరి దానికి కలిపేస్తాం. అంటే చేసేటప్పుడు మొదలు ప్రధాన వ్యక్తిగా మార్చి తర్వాత మీ చివరి పదం ఏది, ఆ విభక్తి ఏదో. ఇప్పుడు ఏకధేను ఉంది, ఏకధేనోహ పంచమి ఉంది. సమాసం ఏకధేను వరకు చేసిన తర్వాత మీరు పంచమికి మార్చుకోవచ్చు. ఎట్లా కనుక 2 పదాలని సంక్షిప్తంగా చేయడం. అయితే సమాసంలో ఒకే పదంతో చేసే సమాసాలు తద్ధిత సమాసాలు లాంటివి ఉన్నాయి. తద్ధిత సమాసం అంటే ఇప్పుడు దశరథస్య అపత్యం దాశరథి, వాడు గుణి, ఒకటే పదం అది. అయితే అవి తద్ధితాలు, తద్ధిత సమాసాలు అనుకున్న నిజాన్ని మిగతా తద్ధితాన్ని పక్కకు పెడితే ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్టు 2 పదాలతోని కానీ 3-4 పదాలతో ఇట్లా పదాలతో ఎక్కువ ఉన్నటువంటి సంక్షిప్తంగా చేయడం సమసనం అంటాం. సమసనం సంక్షిప్తంగా చేయడం. దాంట్లో మొదటి పదం ప్రధానం, పూర్వపద ప్రధానం సమాసాలు కొన్ని, ఉత్తర పద ప్రధానం సమాసాలు కొన్ని.
అంటే మనం చేసే సమాసంలో ఏది ప్రధానం రెండిట్లతో చూస్తే ఏదో ఒకటే ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ఏకధేను అన్నారు, ఒకే ధేను అంటే ఒకటే ధేను, సరే అది బౌరి సమాసం, భవా సమాసం కాదు అది. అపరాధ చెండాత ఉంది. అపరాధ చెండాత అనేటప్పుడు అపరాధం లేదా చండు అంటే ఏది ప్రధానం అంటే ఉత్తర పదం ప్రధానం, రెండో పదం ప్రధానంగా ఉంటుంది. మొదటి పదం ప్రధానంగా ఉండేది అవ్యయభావ సమాసాలు అంటారు. ఉపకృష్ణ, కృష్ణుడి సమీపం ఉంది, ఉపాధి సమీపం ఉంది, సమీపం ఉంది అర్థమే ప్రధానంగా. కృష్ణ పదం కంటే సమీపం ప్రధానం కాదు, మొదటి పదం ప్రధానంగా అంటారు. అధిహరి, అధిహరి అంటే హరి అందు అని అర్థం. హరి అధి అనేది అందు అని అర్థం ఇస్తుంది. సప్తకర్మ. ఎక్కడి చూస్తాం అయితే రెండో పదం ప్రధానం, ఉత్తర పద ప్రధానం అంటారు. రెండు పదాలు కూడా ప్రధానమైన సమాసాలు ఉన్నాయి. అంటే దాంట్లో అన్ని పదాలు ప్రధానం, రెండు లేదా ఎన్ని ఉంటే అన్ని. రెండు అప్రధాన పదాల సమాసాలు రెండు ఉన్నాయి, రెండు కూడా అప్రధానే, అంటే రెండుకి సంబంధం లేదు. దీంట్లో ఏదేది మొదటి పదం అంటే పూర్వపదం ప్రధానంగా ఉన్న సమాసాన్ని అవ్యయీభావ సమాసం అంటారు. వీటికి పూర్వపదం అవ్యయాలు ఉంటాయి, అవ్యయాలు విభక్తి అర్థాలు కానీ మరి ఇంకేదైనా అర్థం ఉంటుంది, ఆ అర్థమే ప్రధానంగా ఉంటుంది రెండో పదం కంటే. ఇందుకు చెప్పుదా అధిహరి అన్నాం అంటే హరి అందు, హరి కంటే అందు అనే అర్థం. ఉపకృష్ణ అంటే కృష్ణుడు సమీపందు. వాసం, వాసం యొక్క సమీపంలో ఇక్కడ వాసం గట్ట, ఆ విధంగా అన్ని. ఆచార్య ప్రకృష్టుడు, అట్లా రకరకాల అవన్నీ కూడా దాంట్లోనే మీకు అవ్యయభావాలు, గతి సమాసాలు. గతి సమాసం అంటే అవ్యయభావంలోనే వస్తుంది గతి సమాసాలు అనేటువంటి. గతిలు అంటే ఉపమాన మన ప్రాదులు కాకుండా ఇంకా ఏమైనా ఉంటే గతి సమాసాలు అంటారు. పరాపరాప అనేటువంటి 22 ఉపసర్గలే కాకుండా నమస్కారం లాంటి కొన్ని ఉన్నాయి, అంగీకరణం అనేటువంటి కొన్ని గతి సమాసాల కింద వస్తుంటాయి. దాని తర్వాత మిగిలినటువంటి సమాసాలు మనకు ప్రధానమైనటువంటి దాంట్లో ఉత్తర పద ప్రధాన సమాసాలు ఏమిటి అంటే వ్యాకరణం ఏం చెప్తే దాన్ని కర్మధారయ సమాసం అంటారు. కర్మధారయ సమాసంలో రెండవ పదమే ప్రధానం. ఈ కర్మధారయంలోనే భేదాలు ఉన్నాయి. అదేమిటి? 3 భేదాలు. ఒకటి తత్పురుషం, రెండోది కర్మధారయ, 3 ద్విగు. వీటన్నిటికీ కర్మధారయం పేరే. ఇవన్నీ కూడా ఉత్తర పద ప్రధానం. తత్పురుషంలో రెండవ పదం ప్రధానమే, కానీ దాని యొక్క విభక్తి మొదటి పదం యొక్క విభక్తిని బట్టి ఆ తత్పురుషం చెప్తుంటారు. అంటే ఇది విభక్తులను బట్టి చెప్పే సమాసం తత్పురుష సమాసం. మొదటి పదం యొక్క విభక్తులను బట్టి రెండవ పదం ప్రధానం, మొదటి భక్తి యొక్క విభక్తిని బట్టి ద్వితీయ విభక్తి ఉంటే మొదటి పదం ద్వితీయ విభక్తి, పూర్వపదం ద్వితీయ విభక్తి ఉంటే ద్వితీయ తత్పురుషం, తృతీయ విభక్తి ఉంటే తృతీయ తత్పురుషం. ఇప్పుడు అట్లా ఇదేమిటది భీత అనే పదం ఉంది కూడా. ఏమిటి మనం సర్పభీత, సర్పం వల్ల భీతుడు, సర్పం వల్ల పంచమి కదా, కనుక పంచమి తత్పురుషం. కృష్ణ శరితుడు, కృష్ణుడిని శరితుడు అంటే ఆశ్రయించినవాడు. కృష్ణుడిని శరితుడు ఆశ్రయించిన కృష్ణుడిని అనే ద్వితీయ భక్తి అని కృష్ణ శరితు అనేటువంటిది, అది ద్వితీయ తత్పురుషం అంటారు. ఇట్లా విభక్తిని బట్టి మొదటి పదం విభక్తిని బట్టి ఆ తత్పురుషంగా చెప్తారు. తర్వాత రెండోది కర్మధారయం అనేటువంటిది ఏమిటి అంటే మొదటి పదము, ఇక్కడ రెండవ పదం ప్రధానమైన మొదటి పదం విశేషణంగా కానీ ఎటువంటిది, దేని వంటిది ఇలాంటివి ఉంటే అది ఆ తత్పురుషం.
ఉపమాన పూర్వపద కర్మధార సమాసం, విశేషణ పూర్వపద కర్మధారే సమాసం. ఒక్కొక్కసారి పూర్వపదం ప్రధానమై ఉత్తర పదం విశేష విషయాలు ఉంటాయి. అప్పుడు ఉపమానోత్తర కర్మధారం. రాజసింహుడు అన్నారు. రాజసింహుడు అంటే సింహం అంటే రాజు అంతే కానీ రాజు అయిన సింహం కాదు అక్కడ. లేదా రాజు అంటే సింహం కాదు. రాజసింహుడు అనే రాజసింహ అట్లా ఉపమానం ఒకవేళ ఉంటే ఉపమాన పూర్వకర సమాసం. అది పూర్వపదం అయితే ఉపమాన పూర్వపదం, ఉత్తర పదం అయితే ఉపమాన ఉత్తర పదం. అట్లానే విశేషణ పూర్వపదం అంటే విశేషణ పూర్వపద క్రమసారం. విశేషణ ఉత్తర పదం అయితే విశేషణం ఉత్తర లేదా విశేష పూర్వపదం అంటారు. విశేష పూర్వపదం కానీ విశేషణ పూర్వపదం కానీ. విశేషం అంటే ప్రధానమైన పదం. అట్లా తర్వాత బహురి మన ఇది ద్విగు సమాసం. దీంట్లో కూడా ద్విగు సమాసంలో కూడా ఉత్తర పదమే ప్రధానం. మొదటి పదం ఏంటి? ద్విగు. ద్వి అనే సంఖ్యావాచకం అంటే అర్థం ఏంటి? సంఖ్యా పూర్వపదం. సంఖ్యాపూర్వపదం ద్విగు సమాసం అని అంటే నెంబర్ ఉంటుంది. ఏకధేను అనేటువంటి ఏకపదం ఉన్నప్పటికీ కూడా బరువు సమాసం. ఏకశబ్దానికి ప్రాధాన్యం లేదు. ప్రాధాన్యం ఉన్నప్పుడు అది పంచనదులు, సప్తర్షులు, పంచపాండవులు అన్నప్పుడు ఎంత అంటే రెండవ పదం ఎంత, ఎన్ని అని ప్రశ్న వేస్తే మొదటి పదానికి సంఖ్య వస్తే సంఖ్య మనం జవాబు తీసుకుంటే అది సంఖ్యాపూర్వో ద్విగుహు అని. కనుక సంఖ్య వాటి దానికి ద్విగు సమాసం అని పేరు. ఈ సమాసం ఒక్కోసారి సామూహికార్థంలో ఏకవచనం కూడా అవుతుంది. పంచనదము లాంటి పదాలు ఉంటాయి. సామూహికం మొత్తం అంతా కలిసి ఒకే దిక్కు చేయటం. తర్వాత ఇది ఉత్తర పదం తర్వాత రెండు పదాలు ప్రధానమైన సమాసాలు ఉన్నాయి. అయ్యా ఇక్కడ ఒక చిన్న సందేహం అయ్యా. ఇప్పుడు ఏక ధేను అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. ధేను. అవును. ఈ రెండింటిని మనం ద్విగుగా చెప్పవచ్చు, పంచమ విభక్తిలో చెప్పవచ్చు, బహువ్రీహిలోనూ చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకు శ్లోకంలో దీన్ని పంచమిలో వాడుకుంటాం. అది విభక్తి తర్వాత. విభక్తి తర్వాత అంటే ఇప్పుడు దానిని వాడుకోవడము ఏకధేను వాడుకోవడం కాదు, అట కాదు. పంచమి అనే శబ్దం అయినాక సమాసం చేశాక శబ్దం చేశాక ఆ శబ్దం యొక్క విభక్తిని బట్టి విభక్తి పడుతుంది. అది వేరు తర్వాత. అది అంటే ఇప్పుడు శబ్దం ద్విగులో చేసినట్టు కాదు. ఇప్పుడు వంట ఇంటి ఉదాహరణ చెప్పాలంటే మీకు పిండిని మొత్తం అంతా తయారు చేసే విధానం చెప్పిన తర్వాత దాన్ని రొట్టెలు చేస్తారా, పూరి చేస్తారా, అది అంశం. మీ శబ్ద విభక్తి ఏ విభక్తి తీసుకుంటే తర్వాత విషయం. ఏకధేను వరకే మన సమాసం. ఏకధేను అన్నప్పుడు అది ద్విగే అవుతుంది కదా. మరి ఏకధేను వరకు ప్రధాన విభక్తి చేసిన తర్వాత ఏకధేను అని ఒక శబ్దం చేసిన తర్వాత అప్పుడు మీరు పంచమి తీసుకుంటారా, దేనికి తీసుకుంటారా తర్వాత విషయం. అది సమాసం చేసేటప్పుడు మాత్రం ప్రధాన వ్యక్తి వరకు సమాసం చేసిన తర్వాత ఏకధేను అనేది సమాసం మనం చేసుకునేది. ఏకధేను సమాసం. అదేమిటి అంటున్నా, ఏకధేను అనేది ద్విగువే కదా. అయితే మీరు తీసుకునే సందర్భాన్ని బట్టి సమాసం సందర్భము తర్వాత మీరు అన్నారు కదా, సందర్భం తర్వాత దాని యొక్క విభక్తి వాడుకోవడం ద్వారా వాడుకుంటాం. ఒక ఆవు ఒకే ఆవు అని మీరు అర్థం తీసుకుంటే మీరు ద్విగు సమాసం అవుతుంది. అది అంటే పదము రూపము ద్విగువే. దిగు కాదు, సమాసం యొక్క విధానం స్ట్రక్చర్ మారిపోతుంది. ఎలా అనాలి? ఒక ఆవు అనాలంటే ఎలా అనాలి? అదే సమాసం చేసేటప్పుడు సమాసం చెప్పేటప్పుడు ఏకాచాసౌ ధేనుశ్చ అంటే ఒకటే అయినటువంటి ఈ ధేను గనక ఏకధేను అని దాన్ని చెప్తాడు.
అదే అంటే బహుళ ఇప్పుడు సమాసం మన అయితే నేను బహుళ రాజయ్య గారు సమాసం ఏమంటున్నారంటే రాజయ్య గారు ఏమంటున్నారంటే నేను ఈ స్థేను స్త్రీలింగం అనేది కాదండి. ధేను వినండి, అదేమిటి ధేను నన్ను స్త్రీలింగం కాబట్టి చెప్పనీయండి అయ్యా, ఉపధేను నన్ను అంటే చెప్పనీయండి, మీ మాట ఏకాధేనువు నేను అనాలి. చెప్తున్నాను. ఆహా, అది కరెక్టే. అదే అదే ఇది సంస్కృతం కాబట్టి ఏక అని కూడా అనొచ్చు. అదే నేను అది కాదు. ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ కదా, మీరు నేను చెప్పి వినండి. ఇంతమంది మాట్లాడితే అక్కడ ఇప్పుడు ఏం అర్థం నేను కాదు చెప్తే మనకు. ఒకటి వినండి. ధేను స్త్రీలింగం రాజయ్య గారు కాబట్టి చెప్పేదే నేను చెప్తున్నాను. ఏకాధేనువు అనాలి. ఉపధేనువు అంటే ఆ, ఇది అది సమాసంలోకి తీసుకున్నప్పుడు అవును. ఏకాధేనువు యస్య సహా ఏకధేనువు. అక్కడ ఏకధేను ఒక్కడే ధేనువును కలిగినటువంటి వాడు గురువు కాబట్టి ఇక్కడ పుల్లింగం తీసుకున్నాం కాబట్టి అట్లా ఏకధేనువు కాదు అవుతుంది. అది కాదు 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 రాజయ్య గారు సమాసం ఆ, చేసేటప్పుడు ఏమిటంటే స్త్రీలింగ శబ్దం అయినప్పుడు అంటే ఇది ఏమిటంటే మన ఎదురు చెప్పుకున్న భాష పుస్తకాలాగా ఒక శబ్దము మూడు విభక్తుల్లో ఉన్నప్పుడు మూడు లింగాల్లో కూడా వాడేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అదే అదే పుంవద్భావం వస్తుంది అంటారు. పూర్వపదానికి పుంవద్భావం అనే ఒక విధానం ఉన్నది. పుంవద్భావం అంటే అది మీరు ఇది ఇక్కడైనా పాయింట్. అక్కడైనా అంతే చెప్పడం. ఏకాచాసౌ ధేనుశ్చ ఏకధేనుహే. ఏదైనా విగ్రహవాక్యం అది. ఒక్క నిమిషం ఆగండి. అదే బహుళ సమాసం అయితే ఇక్కడ కూడా ఏకా ధేను, ఇక్కడ కూడా ఏకాదే చెప్తాం. ఏకా ధేను యస్య సహ ఎస్ ఏకధేను అని. అంతే అంతే ఆ, ఆ. కనుక ఇక్కడైనా అంతే. ఏకాధేను, అక్కడైనా ఏకాధేను. సమాసం వచ్చరికి ఏకధేను అయిపోతుంది. అది ఏకదేను. విగ్రహాలు చేసినప్పుడు ఏకాధేయం అంటాం. విడి పదాలు అయితే తీసుకున్నప్పుడు అప్పుడు మీరు ఏకాధేనువు అవుతుంది. ఏకాధేను అనవచ్చు. ఇప్పుడు విగ్రహంలో ఏకాధేను యస్య సహా అని వస్తుంది. అక్కడ ఇక్కడ ఉమ్. అంతవరకు ఆగితే ఒకే ధేను అంటే ఏకాధేనువు అంటాం. అదే ఇది ఆ ధేను అర్థం ఏకాధేను అనేటువంటిది మీకు ఇక్కడ ఇంకా నేను సమాసం విషయం ఇక్కడ పూర్తి కాలేదు. గురువుకు ఇటువంటి విషయాలు తర్వాత చెప్పబోతాను. ముందు మీరు చెప్పిన తర్వాత కానీ సమాసం ఆ, పూర్తయినాక అప్పుడు ఇంకా నేను చమత్కారాలు ఎట్లా ఉంటాయని చెప్పబోతున్నాను. అయ్యా, అదే నేను ఇక్కడ నా గురువుకు విశేషణం సందేహం కాబట్టి ఏకధేను అయింది అని నేను అంటున్నాను. పుల్లింగం అయింది అక్కడ గురువుకు విశేషణం కాబట్టి అట్లా. మీరు పూర్తి పాఠం వినకుండా మీరు అనుమానం అడిగితే మరి నేను చెప్పబోతున్నా. ఏకధేను అనే సరే వరకే నేను అడిగింది. అవును ఎందుకంటే ఇంకా మన దీంట్లోనే ఇప్పుడు అది పౌరి సమాసం కదా అండి. పౌరి సమాసం ఇంకా ఓలేదు. పౌరి సమాసం ఇంకా అదే ఓలేదు. పౌరి సమాసం విషయం వస్తుంది. అది తెలుగులో ఉండంగానే అడుగుదామని నా ఆరాటం అండి. పర్వాలేదు, తొందరపాటు మీకు ఆతృత ఉంది కానీ ఇదే నేను దాని సందర్భం ఇంకా నేను ముందు చెప్పబోతున్నాను. ఇంకా చెప్పలేదు. ఆ సమాసం ఏంటి అంటే బౌరి సమాసం అయినప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన విషయం వస్తుంది. ఇప్పుడు గౌరీ అదే కేవలం గౌరీ అయినప్పుడు సంఖ్యావాచకం పూర్వపదం ఉంటే అది ద్విగు సమాసం. మీరు అంతే. చెప్పిన విధంగా కూడా ఇప్పుడు త్రినేత్రుడి పదం ఉన్నది. ఉమ్. ఇప్పుడు ఇది ఇది ఏం బహువ్రీహి. సమాసం అంటారు? ఇదేం సమాసం అంటారు? అది బహువ్రీహి. గౌరీ త్రినేత్ర కాదు, త్రినేత్ర అనే త్రినేత్రుడు. అదే త్రినేత్ర అన్నప్పుడు వీడి 3 నేత్రములు కలవాడు. నేత్రాణి యస్య ఇప్పుడు సహా ఏకదేను కూడా అంతే త్రినేత్ర. అయింది. ఏకదేను కూడా అంతే అయింది. త్రినేత్రాణి దేని యస్య చేత సహా పుల్లింగం అయింది. త్రినేత్ర. దేని చేత పుల్లింగం అయింది అట్లా. అదే ఉం? అదే అయితే సమాసం ఏమిటంటే సందర్భాన్ని బట్టి అక్కడ లింగం ఒకవేళ కుదిరితే ఇప్పుడు ఏకనేత్ర కుదరకపోవచ్చేమో. ఎందుకంటే నేత్ర శబ్దం పుల్లింగం అయింది కనుక మీరు అనుకుంటున్నారు. నపుంసకలింగం అయితే ఒక కొబ్బరికాయ లేకుండా ఒక మామూలు దానికి కూడా ఎప్పుడున్నారు ఫలం ఏకనేత్రం త్రినేత్రం అంటాం. అది ఏ కొబ్బరి చెట్టు కొబ్బరి దానికి 3 కళ్ళు ఉన్నాయి. దాని త్రినేత్రం అని అంటాం. నపుంసకలింగం చేస్తున్నాం అంతే. కనుక అట్లా ఏకరాత్రం. అయ్యా చిన్న సందేహం. చెప్పండి. ఇప్పుడు సంఖ్యలు చెప్పేప్పుడు మనం ఏకం ద్వే అని చెప్తున్నాం కదా, అప్పుడు ఆ ఏకం ఇక్కడ రాదా? ఏకం నేత్రం మీరు చేస్తే వస్తుంది. లేకపోతే ఏకం రాదు. నేత్రం సమాసం చేసే నపుంసకలింగానికి సమాసం వచ్చినప్పుడు వస్తుందో? ఒక విషయం ఏమిటంటే ఏకం నేత్ర ఏకకర ఏకం నేత్రం దాన్ని దీనికి వస్తుంది. ఆ కాదండి. లింగాన్ని దేనికి చెప్పుకున్నారో దాన్ని బట్టి చెప్పాలి. ఓకే ఓకే. శబ్దము విడిగా శబ్దం చెప్పేటప్పుడు దాని యొక్క ప్రత్యయాలు చేర్చి శబ్దం చేస్తాం. సమాసం చేసేటప్పుడు ఏమిటి సమాసక విధానం వేరు, శబ్దం యొక్క విధానం అంటే సేమ్ అదేలాగా. దానికి ఇంకా మీకు చెప్పాలంటే ఇప్పుడు ఏకాధేను అన్నది ఏకా అనేప్పుడు ఏకాసు ధేనుసు అని చేస్తారు. అంటే సు అనేటువంటి విభక్తి ప్రత్యయాలు ఉంటాయి. దీనికి కృతదిత సమాసాశ సూత్రాలు వాడి ద్వారా ఈ సూలు లోపిస్తాయి. లోపించి సమాసంలో ఏక ధేను అవుతుంది. ఇది స్ట్రక్చర్ విధానం. అంటే ఈ మధ్యలో ఉన్న విభక్తులు లోపిస్తాయి, విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. లోపించడం ద్వారా ఇప్పుడు మీకు ఏకమనే అంటే సిద్ధమైన పదం.
విభక్తి ప్రత్యయాలు చేర్చాక త్రీణి ద్వి అని ఆ యొక్క విభక్తి ప్రత్యయాలు చేర్చాక విభక్తి ప్రత్యయాలు లోపిస్తాయి. ముందు సమాస మధ్యలో ఉన్నాయి, అన్ని లోపిస్తాయి మొత్తం కూడా. అంటే పాదాంత వరకు ఉన్నటువంటి అన్ని విభక్తులు లోపించి మొత్తము తయారైనాక అప్పుడు మీ విభక్తులు చేసుకుంటాం. ఏకధేను అన్నప్పుడు ఏకాసు ధేనుసు ధేనుసు అని చేశాక సమాసం చేశాక ఏకధేను అయినాక ఇప్పుడు మీరు సు చేస్తారా అవు చేస్తారా అంటే ప్రధాన భక్తి ఏకభక్త ద్వితీయ భక్తి చేసుకుంటారు. అప్పుడు ఎస్య సహా అన్నాం కదా, కనుక సు చేరుస్తాం. బహురి అయితే ఏకాదేవుడు జస్ట్ చేస్తాం. ఏకధేను లేదా ఏకధేనవ అంటే మొత్తం కంప్లీట్ సమాసం కంప్లీట్ అయినాక అప్పుడు విభక్తి చేసిన తర్వాత ఏకధేను ఏకధేనవ అయినాక అప్పుడు మీకు ఏం విభక్తి కావాలి? పంచవిభక్తి కావాలి. కనుక తస్మాత్ ఏకధేనో అని చేస్తారు. అది మన శ్లోకంలో పంచవిభక్తి ఉంది కదా, కనుక సమాసం పంచవిభక్తిగా చేయడం లేదు. మీకు ఇక్కడ ఏకధేను వాడారు, ఇంకో చోట ఏకధేను అంటారు, ఇంకో చోట ఏకధేను అంటారు. సమాస విధానం ఒకటే. అది దాని తర్వాత మీరు ఏ విభక్తులు మాడుకుంటారని తర్వాత విషయం. అయితే బౌరీ సమాసం యొక్క విధానం ఏమిటి? రెండు పదాలు కలుస్తాయి. మీరు డిక్షనరీ బట్టి వెతికితే రెండు పదాలకు అర్థాలు రెండు కలిపేసరికి అర్థం మారిపోతుంది. త్రినేత్రుడు అనేసరికి త్రీకి కానీ నేత్రపదానికి కానీ శివుడు అని అర్థం లేదు. మీరు ఎక్కడ వెతికినా, ఎంత కష్టపడి ఎన్ని డిక్షనరీ వెతికినా శివుడికి సంబంధించిన అర్థం ఎక్కడ కూడా త్రిపదాన్ని కానీ నేత్రపదానికి కానీ దొరకదు. రెండు పదాలు ఒకరికి చేర్చగానే ఆటోమేటిక్గా శివుడు అని అర్థం వస్తుంది. దీన్ని అన్య పదార్థ ప్రధానం అంటారు. ఇది ఏకధేను కూడా అలాంటిది. ఏకధేను కూడా అట్లాంటిది. ఏకధేను కూడా అట్లానే. అంటే బౌరీ సమయం ఇప్పుడు ఘటోదిని కూడా అంతే. అంతే అట్లా. అయితే ఇవి తత్పురుష సమాసాలు కర్మధార సమాసాలు యొక్క స్ట్రక్చర్తోనే ఈ కలిపి ఒకటే కాదు. మీకు ఇప్పుడు ఇది మీరు ద్వి సమాసం అనుకుంటున్నారు, తత్పురుష సమాసాలు అన్ని వస్తాయి, అట్లానే ఉపమాన కర్మధార వస్తాయి. ఇప్పుడు ఘటోదిని ఘటం వంటి ఉపమాన పూర్వపద కర్మధారే ఉపమాన పూర్వ కర్మధారణ లాగా ఉండదు కాదు. మళ్ళీ అక్కడికి ఏసాంతి బౌరీ సమాసం మళ్ళా అదే బౌరీయే కానీ అందులో మళ్ళీ మేము బౌరీకి మారుస్తాం అట్లా. అంటే మీరు స్ట్రక్చర్ చేసే విధంగా ఉంటాయి కనుక దాన్ని మారిపోతాయి. ఈ వీటన్ని ఒక విధానం. అట్లానే ఒక రాజు దగ్గరికి వెళ్ళి వాడు అడిగాడు, ఎవరు కవి, బాగా బీదవాడైన కవి అన్నాడు. అంటే తన యొక్క శ్లోకం నాకు గుర్తులేదు, ఏమన్నాడు అంటే, ఓ రాజా నీవు జగన్నాథుడే నేను జగన్నాథుడిని అన్నాడు. కాకపోతే నీవు షష్ఠీ తత్పురుషంతో నేను బౌరీ సమాసంతోనే అన్నాడు. అంటే ఏమిటి? జగత్తునకు నాథుడివి నువ్వు, జగత్తుయే నాథుడుగా కలవాడిని. అంటే ఈ జగతే లాగు నాథుడు అంటే ప్రపంచ వాడికి బిచ్చగాడే అయ్యా బాంచన్ అంటాడు. మీ అంటారులాగా మా దగ్గర ఏదంటే బాంచన్ అని, అంటే బానిసను. నేను బానిసను అంటే మీరు నాకు ప్రభువు. ప్రతివాడికి తన బానిసనే. అంటే ప్రతివాడు తనకు యజమానులే కనుక ప్రతివాడు నాకు నాథుడే, యజమాని కనుక నేను జగన్నాథుడే అన్నాడు. సమాసాలను బట్టి అర్థం మారిపోతుంది అది. ఇప్పుడు నీలకంఠం పదం, నీలకంఠం నల్లనైన కంఠం అని చెప్పుకోవచ్చు. కంఠం ఒక నల్లగా ఉంటే శివునికి నీలకంఠం ఉంది, ఆయన నీలకంఠుడు. నీలకంఠం కలిగినటువంటి నీలకంఠం నమామి. నీలకంఠం కలిగినటువంటి అంటే కంఠం ఒకటి ప్రధానం. ఇది ద్వితీయనే నీలకంఠం అనే నీలకంఠం కలిగినటువంటి అన్నమాట. నీలకంఠం నమామి, నీలకంఠ ద్వితీయ నమామి. నీలకంఠం అని బౌరీ సమాసం. అక్కడ ఒక చోట ఉపమాసం, అది ఉపమాన పూర్వపదం. అంటే నీలమైన కంఠం కదా, కంఠం నీలకంఠం, నల్లైన కంఠం ఇది. అదే బౌరీ సమాసం నీలం కంఠం యస్య సహా. దాని తర్వాత మీరు ద్వితీయగా ప్రథమ తర్వాత నీలకంఠ అనే తర్వాత మార్చుకోండి ఏంటన్నా. అంటే త్రినేత్ర అనేమో దిగు సమాసంతోని దిగుతోని బహురీ అయింది. అట్లానే ఏకధేను దిగుతోని అయింది. ఘటోదినేమో కర్మధారంతో అయింది. మళ్ళీ దిగుకే చివరికి దిగుకే వస్తుంది. అంటే ఈ అర్థాలు మారిపోయి అటుపోతున్నాయి. అయితే దీంట్లో ఉన్నటువంటి పదాలకు ప్రాముఖ్యం లేదు. అంటే ఏకధేను అనే ధేను శబ్దం స్త్రీలింగం కదా, అది సంబంధం లేదు. అవన్నీ పదాలన్నీ ఆ లింగాలన్నీ లోపిస్తాయి. దేనికి వస్తున్నది ఇవరికి?
మనం ఏదైతే విశేష్య పదం ఉందో ఆ విశేష్య పదమైనటువంటిది ఏ అదే లింగంలో ఉందో ఏ విభక్తిలో ఉందో ఏ లింగంలో ఉందో ఆ లింగంకి మారుతుంది. తర్వాత విభక్తులు కూడా అదే విభక్తి అవచనంగా మార్చుకోవాలి. విభక్తి వచనం తర్వాత అంటే ముందు సమాసం మాత్రం అదే అర్థం. సభార్య అంటారు. భార్యేణ సహ వర్తతే సభార్య. అదే భార్యతో కూడుకుని అప్పుడు భార్య శబ్దం పుంలింగం అయింది. మామూలుగా భార్య శబ్దం స్త్రీలింగం. భార్య శబ్దం పుంలింగం వాడడానికి వీలే లేదు వట్టిగా విడిగా అయితే. ఎందుకంటే భార్య శబ్దం నిత్య స్త్రీలింగమే. అంటే నిత్య అంటే స్త్రీలింగ శబ్దమే, దానికి పుంలింగంగా మారదు. ఏదైతే ప్రధానమైన పదార్థం అవి అట్లా ఉంటుంది. ఇప్పుడు భర్తృశబ్దం స్త్రీలింగం మార్చవచ్చు, భర్తరి అనవచ్చు. భర్త అంటే మొగడు అని అర్థం కాదు, భరించువాడు అని అర్థం. తృచి ప్రత్యయం. భరించినది. అట్లా ధాత్రి భర్తృశబ్దం భార్తరి అయింది. కానీ భార్య శబ్దం అంటా కాదు. అంటే భార్య ఉంది ఓకే, ఏదే మన దీనిలాగా యోగ్యార్థంలో భార్య భార్యం ఓకే సరే అవచ్చు. కానీ భార్య అంటే తన యొక్క పెళ్ళాం అనేటువంటి అర్థంలో అర్థం ఇచ్చేది మాత్రం స్త్రీలింగమే. కనుక సభార్య అంటే భార్యతో కూడుకున్నవాడు. సభార్య సవర్తతి సభార్య పుంలింగం అయింది. అట్లా దాన్ని బట్టి అర్థం మారిపోతుంది. కనుక సంఖ్యాపూర్వ ఒకటి మనం ఏం చెప్పుకున్నాము, ఒకటి పూర్వపద ప్రధానమైనటువంటిది అవ్యయభావ సమాసాలు. యజమానురాలు అనే చోట భర్తృ అనొచ్చండి అయ్యా. చెప్పండి. యజమానురాలు అనే చోట భర్తృ అనొచ్చునా? భర్తృ గౌరీ శబ్దం లాగానే భర్తృ అని భర్త చేయవచ్చు. యజమానురాలు ఇంట్లో రుచి ప్రత్యయం ధాతృ శబ్దం. ఒక ఇంట్లో అంతా భరించేది భార్య, భరించబడేవాడు భర్తే. ఏమని భర్తృ అనాలి, వాడిని భరితుడు అనాలి. భర్తృ భరితుడు భార్యుడు భార్యుడా భరితుడు కదా. భర్యుడు భరించే భార్య అంటే భరించడానికి యోగ్యమైంది, అంటే భర్త చేత భరింపబడేది, భరించడానికి యోగ్యమైంది భార్య. భరించడానికి యోగ్యమైన వాడు భర్తరి అంటే భరించేది. ఆమె సంపాదించే కూతో తింటున్నాడు వాడు, ఆవిడ భర్తృ, వీడేమో భార్యుడు. భరితుడు అని కూడా అనొచ్చుగా. భరించడానికి యోగ్యమైన వాడు, భరించబడేవాడు అన్నట్టు. భరితుడు భర్తృ భరితుడు అది కూడా అనుకోదు. అంటే ఇప్పుడు బహురీహిలో ఒకటే రకం అండి, ఇంకేమైనా రకాలు ఉన్నాయా? బహురీలో రకరకాలు ఉన్నాయి, దాంట్లో కూడా మళ్ళీ వస్తుంది బహురీలో కూడా. ఏమిటి అంటే ఇట్లా శబ్దం విభక్తిని ఎక్కడ కూడా మనం ఎట్లా చెప్తామంటే అన్ని విభక్తుల్లో చేయవచ్చు. అంటే ఇప్పుడు ఘట ఉధిని ఎవరికైతే కలదో, ఎవరి వలన కలదో, ఎవరి చేత చేయదు అనేది అట్లా విభక్తులు మారుతూ ఉంటుంది. వాటిని బట్టి అంతే ఏదేను ఎవరికైతే కలదో షష్ఠి విభక్తి. ఉన్నది ఉదా శబ్దమేనా సార్? ఉదినిలో ఉన్నది ఊదస్ అనే శబ్దము. దీర్ఘం ఉంది. ఊదస్ అదే ఊదస్ ఊధాంసి యాసాం తా అని వ్యాసాం సా. ఎవరికి ఏ యాసాం అని స్త్రీలింగం, యాసాం తాహ అనేది బహువచనం కదా ఇక్కడ. లేదా యస్యాహ సా అంటే ఏకవచనం అవుతుంది. ఇప్పుడు ఉదకములో ఉన్నది ఉదస్ కాదా? ఉదకములో ఉన్నది ఉదకం కాదు ఊదస్ వేరే. ఇది మహాప్రాణం. మహాప్రాణం ఇది మహాప్రాణమా? దీర్ఘం కూడా దీర్ఘం ఉంది కదా, ఉదుగు అని అర్థం వస్తుంది. ఇది మహాప్రాణం. దీర్ఘము మహాప్రాణం రెండు ఉన్నాయి. ఊద్నీం ఇందులో లేదు, మనకి ఇచ్చిన దానిలో మహాప్రాణం లేదు. చూడాలి, నేనైతే మహాప్రాణం అనుకుంటున్నాను. వ్యాఖ్యానాలు ఏమి ఇచ్చారు మీకు?
ఇచ్చారండి. ఘటా ఇవ ఘటోద్ని అని ఊధాంసి ఆశాంత. దీంట్లో మహాప్రాణం ఉంది ఇక్కడ ఈ పుస్తకంలో. మహాప్రాణమే. ఈ పుస్తకం మహాప్రాణమే ఉంది. మాకు కూడా మహాప్రాణమే ఉందండి ఈ పుస్తకంలో. ఏదైనా ఊధాంసి printing ఆశాంత mistake కావచ్చు. Printing mistake అంటే ఒక చోట కాకపోతే మరొక చోట చూడండి, శబ్దంలో చూడండి, శబ్ద రూప సమాసంలో చూడండి, ఆకాంక్షలో చూడండి, అర్థాల్లో చూడండి, పద విభాగంలో చూడండి, ఎక్కడో ఒక చోట దొరుకుతుంది సరైన పదం. మహాప్రాణమే అన్ని చోట్ల మహాప్రాణమే అది. ఇది ఎవరు మల్లినాథుడు వ్యాఖ్యానం ఉంది. ప్రథమ సర్గను కూడా ఇచ్చాడు. ప్రథమ సర్గను కూడా దీన్ని వాడాడు. ప్రథమ సర్గను కూడా మల్లినాథుడు వ్యాఖ్యానంలో ఉంది. మల్లినాథుడు వ్యాఖ్యానం ప్రథమ సర్గను కూడా ఘటోద్ని అని వాడాడు. తర్వాత ఇప్పుడు రావణాసురుడు, రావణుడని అసురుడు, అది కర్మధార సమాసం, రూపక సమాసం ఏదో ఉంటుంది కదా. ఇది ఉపమితి సమాసం అని పేరు కలిగినటువంటివి కొన్ని ఉన్నాయి అట్లా సమాసాలు భిన్నాలు అనేటువంటి పేర్లు, రకరకాల పేర్లతో ఉన్నటువంటివి. అవన్నీ కూడా పేర్లు కలిగితే ఒకటి రకరకాల అంటే టూకీగా అయితే ఈ విధానం మనం చెప్పుకునేటువంటిది కూడా. ఇప్పుడు ఇంకా విశేష రకమే చెప్పుకోవచ్చు. ఇంకా కూడా సన్నంతాలు అంట రకరకాలైనటువంటి పదార్థం మార్చడం కానీ, మనం చెప్పుకునే ఈ కరణం అనే కరణంతో అట్లా చేయడం కొన్ని ఉన్నాయి. ఇవి సంక్షిప్తంగా ఉన్నటువంటి సమాసక విధానాలు. 50 ఇప్పుడు సమయం కూడా దాటిపోయింది. మరి నేను ఇవాళ ప్రయాణం అయ్యే సమయం కూడా వస్తుంది. మా వాహన చోదకుడు ఇంతకుముందు ఫోన్ చేశారు, వస్తున్నాను. భాగ్యనగరానికి స్వాగతం. వచ్చినప్పుడు వీలుంటే మా ఇంటికి కూడా రండి, దగ్గరే కాబట్టి. సరేనండి. శ్రీదేవి గారి ఫోన్ ఏదో మీరు హ్యాక్ అయినన్నారు, మరి మీది లేదండి. గంటల వారిని అడిగి పంపమంటున్నాను. గంటల వారిని అడిగి పంపమంటున్నా లింక్. అంటే మా అమ్మగారి ఫోన్ ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఉంచుకుంటున్నాను. నా ఫోన్ లేదండి, నా ఫోన్ అయిపోయింది. నా ఫోన్ పోవాలని అందరూ కోరుకుంటున్నట్టున్నారు. పరీక్ష ఏం చేయను. తెలిసి 10,000 పోయాయి, తెలియకుండా ఎంతమంది ఏంటి కొత్త గ్రూపుల్లో అందరికి నాతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరినీ డబ్బులు అడిగారటండి. వాళ్ళు ఎంతమంది పంపారో మీరు ఇమీడియట్లీ దాన్ని చేయొచ్చు. చేశాను, అన్ని చేశా. 2 రోజులు అదే పని. కొత్త సిమ్ అదే కాదు. ఇవాళ వెళ్ళాం, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాము సైబర్ క్రైమ్ లో. వాళ్ళేమో నెంబర్ అదే ఉంచుకోండి, బ్యాంకులో అన్ని బ్లాక్ చేసేయండి అన్నారు. బ్లాక్ చేస్తారు, మీకు నెంబర్ మళ్ళా ఇస్తారు. అంటే అది ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు 2 రోజులు బట్టి ఆ నెంబర్ తో ప్రసిద్ధం కనుక మీరు మళ్ళీ అదే నెంబర్ తీసుకోవచ్చు. అది వాళ్ళ వెంబడి బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఇవాళ ఈ క్షణం దాకా నా ఫోన్ వాడు వాట్సాప్ వాడు అదిలో ఉందండి, లైన్ లో ఉన్నాడండి. మా వాళ్ళందరూ మెసేజ్ పంపితే హాయ్ అని నాకు టెస్టింగ్ గా పంపితే డబ్బులు పంపని వాళ్ళకి మెసేజ్ పంపుతున్నాడు. ఆ మెసేజ్లన్నీ పెట్టి కంప్లైంట్ ఇమ్మని వాళ్ళు పొద్దున్న పోలీస్ స్టేషన్ లో చెప్పారు. ఇదే 2 రోజులు బట్టి ఇదే పని. ఏడవడానికి కూడా శక్తి లేకుండా అలా కూర్చుని పోతున్నాను నేను. నా ప్రమేయం లేకుండా జరిగిపోయి నేను డబ్బులు పంపారండి చాలా మంది. డబ్బులు పంపి వాళ్ళు ఫోన్ చేయలేక అందరూ వెంటనే ఫోన్ చేశారు. ఆ వేళ అమ్మ ఏమిటి నీకేం అవసరం అని. మా నాన్నగారు ఒంట్లో బాగాలేదా ఏంటి బాగోలేదా అని. లేదండి మీరు ఎవరు డబ్బులు పంపకండి అని ఇంకొకరితో చెప్పి అన్ని గ్రూపుల్లోనూ నా పేరుని బ్లాక్ చేయించేసి అన్నిట్లో ఈ మెసేజ్ పెట్టించాను అందరి చేత. నాకైతే ఇప్పటికి ప్రస్తుతానికైతే మా అమ్మగారు ఫోన్ పెట్టుకున్నాను నా దగ్గర. గంటల వారిని యాడ్ చేసుకుని గంటల వారి చేత లింక్ పెట్టించుకున్నా. సంస్కృతం క్లాస్ ఇక్కడైనా ఏమన్నా డైవర్ట్ అవుతుందేమో ఆలోచిస్తూ కూర్చుంటే అనేసి ఇక్కడ కూర్చుంటున్నాను నేను. నాకు నరకం చూపిస్తున్నాడు వాడు. ఎవడో నా మీద ఈ విధంగా కచ్చ తీర్చుకుంటున్నాడు అనుకుంటున్నాను. ఎవడో తెలియదు, ఎవరో స్త్రీయా పురుషుడా తెలియదు కానీ మీ పేరు తోటేనా? అంటే మీ నెంబర్ తోటి చేస్తున్నారా? నా పేరే. వాడు ఫారిన్ లో ఉన్న మా బంధువులందరికీ కూడా పెట్టాడండి, నాకు డబ్బులు పంపండి సహాయం కావాలి అని. వాళ్ళందరూ తెలుసు కాబట్టి నేను అలా అడగను. అసలు నేను ఎవరిని డబ్బులు అడగను. అందులో గ్రూపుల్లో ఫ్రెండ్స్ ని అడుగుతానా, ఎవరిని అడిగే ప్రసక్తే లేదు. లేకపోతే ఇంకోలా చూసుకుంటాం గానీ అందరూ వాళ్ళు అడగడంలో ఇంకా నాకు తిరిగిపోతా.
అసలు వాట్సాప్ ఎవరిని వాళ్ళు డబ్బు యూజ్ అడగను నేను చేస్తున్నారు. ఎవరిని. అసలు డబ్బుతో ఏ ఫ్రెండ్షిప్ ఏది ఉండదు, ఏ బంధము. ఆ, అందరూ ఇలా అడుగుతుంటే అందరు పంపేశారటండి పాపం. వాళ్ళకి నేను ఇప్పుడు ఎంత అప్పు తీర్చాలో నాకు అర్థం అవట్లేదు. నా మూలంగా వాళ్ళు నష్టపోతున్నారు. మా స్వయాన మా మేనకోడలు నాకు ఫోన్ చేసి అడగ, మా అమ్మగారు అన్నారు నిన్న దనికొండ వారు మీటింగ్ లో ఉన్నాం కదా, ఆ మీటింగ్ లో ఉన్నప్పుడు మా అమ్మగారు ఫోన్ చేశారమ్మా మీటింగ్ లో ఉన్నానమ్మా తర్వాత చేస్తానంటే, సరే నా పార్ట్ అయిపోయి నేను ఎక్స్ప్రెస్ చేశాక ఏంటమ్మా అంటేను, ఎందుకు నువ్వు డబ్బు పంపమని ఎవరికో పంపాలి డబ్బు పంపాలి నన్ను అడుగుతున్నావు. ఇదేంట్రా బాబు చూస్తే వెంటనే వాట్సాప్ మెసేజ్ చూద్దాం అంటే వాట్సాప్ అప్పటికే హ్యాక్ చేస్తాడు, క్లోజ్ అయిపోయింది. వాట్సాప్ లేదు, ఫోన్ కూడా, ఫోన్ మేము ఇంకా ఆపేసాం, ఫోన్ నెంబరు సిమ్ కూడా ఆపేసేసి నానా యాతన పడుతున్నాం. మా మేనగోళ్ళు ఏం చేసింది, అయ్యో అత్త ఎప్పుడు అడగదు ఏదో సీక్రెట్ గా అడిగింది ఏం అవసరం అని మా మేనగోళ్ళు పంపేసింది. 20,000 అడిగట్టే దాని దగ్గర 10,000 పంపింది. అది పిచ్చెక్కి ఇది గంతులు మీ వేస్తుంటే బ్యాంక్ వద్దని నెంబర్ ఆ వెంటనే నెంబర్కే ఉందా? ఆ అది జాగ్రత్త పడండి ముందు. ఏది దేంట్లో బ్యాంక్ అండి. అన్నిట్లో అదే ఒకటి, మనకేం 10 ఏం లేవు నెంబర్లు. ఇప్పుడు ఏమైనా మార్చి చావాలి, అసలు ఏమి తోచట్లేదు మా వారికి. నేనైతే ఒక పక్కన కూర్చుంటున్నా అలా ఏం చేయాలి అని. ఇప్పుడు మా డబ్బులు వారికి చాలా కంగారు. ఈజీగా దొరకబడతారు. డబ్బులు ఏ నెంబర్కి పోయింది, కాకపోతే ఇమీడియట్ యాక్షన్ ఉంటే పోలీస్ వాళ్ళు దొరుకుతుంది. అన్నారు చూద్దాము డబ్బులు రాబడ్డానికి చూద్దాం, మేము వాడిని ఇది చేస్తామని చెప్పారు. చాలా గంట మంది 2 వచ్చింది. ఇప్పుడు గంటలు కాశీ డబ్బులు ప్రయాణంలో వచ్చేస్తాయి. పాత వాళ్ళంటే పర్వాలేదు, కాశీ ప్రయాణానికి నేను చేస్తాను అయ్యో శ్రీదేవి గారికి ఏం అవసరమో అని అందరూ డబ్బులు. నేనేం చెప్పనండి, వాళ్ళకేమో నాకు ఫోన్ చేయడానికి లేదు. కొత్తూరు వారు మరమాల వారి ద్వారంగా నాకు వస్తున్నాయి మెసేజ్లు, వాళ్ళు పెడుతున్నారు. ఫోన్ ఫేస్బుక్ లో చెప్పమంటే అయితే పద్యాలు పంపమనండి, పద్యాలు పంపమండి, అవధానం చేస్తే డబ్బులు ఇస్తాము, పద్యాలు పంపమంటారా అని అందరూ జోకులు వేస్తున్నారు. చచ్చిపోతుంది నా బతికిలా అయిపోయింది అని. పద్యాలు పంపమంటారా, డబ్బు పంపొద్దంటే పద్యాలు పంపమా అంటున్నారు. ఇంకొకటి అడిగారు, మీరు రాసిన రచనలు పద్యాలు పంపితేనే మీ వాళ్ళని నమ్ముతామండి, మేము వాళ్ళకి డబ్బులు పంపుతాం అంటున్నారు. అమ్మో వీళ్ళందరూ అప్పులు తీర్చలేక నేను చచ్చిపోవాలి ఇప్పుడు. చాలా టార్చర్ అంటే వాడు ఎటువంటి టార్చర్ అంటే, వాడు ఏ నంబర్ పంపమంటాడు? మీ నంబర్కి సేమ్ వాడు నెంబర్కే నా అండి. వాట్సాప్ వాడి హ్యాండ్ లో ఉంచున్నాడండి. నా వాట్సాప్ ఇప్పుడు వాడి చేతిలో ఉంది. ఎటువంటి వాడు అంటే వాడు మహా ఖతర్నాక్. అందరికి ఇంకా మెసేజ్లు పంపుతున్నాడు. హాయ్ చెప్పా, నాకు ఎవడైనా హాయ్ చెప్పాడంటే వాళ్ళకి మెసేజ్ పెట్టేసి డబ్బులు పంపు అని ఒక మెసేజ్. ఏంటి, నాకు మా స్నేహితుడికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నా దగ్గర డబ్బు లేదు. మా తమ్ముళ్ళకైతే 50,000 అడిగాడు. అంటే వాళ్ళ డిజిగ్నేషన్ చూసుకుని మా మేనేజర్ లెవెల్లో ఉన్నారని వాళ్ళు 50,000 25,000 అడిగాడు. ఇదేంటి, నాకు బాగా తెలిసిన వాడు ఎవడో చేస్తున్నాడు అనిపిస్తుంది చూస్తే. వాడిని ఇంకా నా నోట్లో ఎలా తిట్టాలో కూడా నాకు రావట్లా. 50,000 అడుగుతాడా వాడిని? ఇంకేమన్నాలండి, నాలిక అది నా నాలిక పాడైపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి చేసేవాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు గారు, మాకు తెలిసిన వాళ్ళు గారు, మన దేశస్తులు కూడా కావాల్సిన అవసరం లేదు. కానీ మీ ట్రాన్సాక్షన్స్ మొత్తం తెలిసిపోతాయి. ఎవరెవరు ఏమిటి, రిలేషన్స్ ఏమిటి, వాళ్ళ స్టేటస్లు ఏమిటి, మొత్తం తెలుస్తాయి వాళ్ళకు. అదే కదా హ్యాకింగ్ అంటే మరి చేసే పని. కాబట్టి ఏ లెవెల్కి వాళ్ళు ఆ డబ్బులు ఆ రకంగా లాగుతారు. అది అదే బయటి అంతేగాని వాళ్ళ అమ్మో నాకు తెలిసిన వాడే అని మీరు అంత తెలిసిన